నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ గోదాం మంగళవారం రాత్రి రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి పరిశీలించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది. రౌండ్స్ మొత్తం పేల్చి పేల్చిన రెండు గంటలు కాలుతా ఉన్నాయి. ఈ వేడికి టెంపరేచర్కు మధ్యలో గోడ ఉన్న పక్కన ఇటువైపు ప్రైవేట్ వాళ్ళు ఆ వడ్ల బస్తాలు మొత్తం కాలుతా ఉన్నాయి ఇటువైపున కూడా. అంటే ఇది ఒక పెద్ద సంఘటన, తెలుసుకునే సంఘటన. దీనికి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం అంటే వివిధ కోణాలలో ఎందుకు పవర్ సప్లై లేదు, పవర్ సప్లై లేకుండా ఎట్లా ఈ అగ్ని మంటలు రేగినాయి, దానికి సంబంధించినటువంటి ఈ గోదాము ఇన్ఛార్జీలు ఏంటి, జిల్లా అధికార యంత్రాంగం ఏంటి, ఎక్కడ లోపం జరిగింది అనేది ఇది అన్ని డైరెక్షన్స్లో వివిధ కోణాల్లో టోటల్గా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా ఒకటి పోలీస్ యంత్రాంగం, 2 సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా, 3 ఇతర ఇంటెలిజెన్స్ ద్వారా, అట్లాగే అంటే 4 కోణాలలో దీన్ని టోటల్గా ఎంక్వైరీ చేసి ఎట్లా జరిగింది, ఎంత నష్టం జరిగింది, దీనికి కారణం ఉంది, బాధ్యులు ఉన్నారా, దీన్ని ఏమన్నా ఉద్దేశపూర్వకంగా జరిగిందా, ప్రమాదంగా యాక్సిడెంట్గా జరిగిందా, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి తప్పనిసరిగా త్వరలోనే ప్రభుత్వం చర్యలు తీసుకునే కార్యక్రమం ఉంటుంది. ఇటువంటివి దీనిలో భాగంగానే కొన్ని సేఫ్టీ మెథడ్స్ పెట్టుండే. గడిచిన 10 సంవత్సరాల్లో అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్న పెద్దలు దీనికి ఏం సేఫ్టీ మెథడ్స్ లేకుండా స్టార్ట్ చేసేసారు. అందులో గన్ని బ్యాగులు తెచ్చేసారు. మేము ఇదే విషయం మీద మా మంత్రి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి చెప్పినాం. ఇక సీసీ కెమెరాలు పెట్టాల్సి ఉండే, సేఫ్టీ ఫైర్స్ పెట్టాల్సి ఉండే, సేఫ్టీ మెథడ్స్ పెట్టాల్సి ఉండే, సేఫ్టీ అలారం పెట్టాల్సి ఉండే, ఏం పెట్టలేరు. అవన్నీ ఇంకోసారి జరగకుండా చూస్తాం. ఈరోజు డ్యామేజ్ అయిన 12,86,000 గన్ని బ్యాగ్స్కి రైతులకు ఇబ్బంది కాకుండా, వనపర్తి నియోజకవర్గంలో కానీ పక్కన జిల్లాలో ఎక్కడ ఇబ్బంది కాకుండా వేరే జిల్లాల నుంచి తీసుకొచ్చి ఇక్కడున్న రైతులకు ఇప్పుడు వరి కాలాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత మా సీఎం గారు, మా అగ్రికల్చర్ మినిస్టర్ గారు చూసుకుంటారు. మిగతా